శివుడికి ఆభరణాలు కనిపించవు. సరే, రకరకాల ఆర్టిస్టులు ఆభరణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. సినిమాల్లో శివుడు ఆభరణాలతో కనిపిస్తాడు, కానీ శివుడి యొక్క బేసిక్ ఫామ్లో కేవలం రుద్రాక్షలు, విభూతి, సర్పము, గజచర్మమే కనిపిస్తుంది. దువ్వుకోనటువంటి జుత్తు, అందుకే కపర్ది ఆ మాటకి. రమ్య కపర్దిని అని అమ్మవారిని పొగుడుతాం కదా, స్తుతిస్తాం కదా. అలాగే రమ్య కపర్దీన అంటే బాగా ఏపుగా పెరిగిన జుత్తు గలవాడని అర్థం. ఇక్కడ రుద్రాక్షలను మనం స్టడీ చేస్తే మన హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి దేవుళ్ళలో అతి ప్రాచీనమైన దేవుడు శివుడు. దానికి ప్రూఫ్ ఏంటంటే బంగారాన్ని మనిషి కనిపెట్టక ముందు నుంచి ఉన్నవాడు. లోహయుగం రాక ముందు ఎవరైతే ఆదిమవాసులు, ఆటవికులు తమ అలంకారార్థం కేవలం వృక్షాల మీద ఆధారపడ్డ రోజులు. కాబట్టి శివుడు రుద్రాక్షలతో కనిపిస్తాడంటే రుద్రాక్షలు మాత్రమే బంగారంగా భావించబడిన రోజుల్లోంచి శివుడి యొక్క రూపం మనిషి చేత భావించబడింది.